నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యేపై దురుసుగా మాట్లాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సీఐకి వినతి పత్రం అందించిన బీజేపీ నాయకులు. పోలీస్ స్టేషన్లో మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ పాల్గొన్న ఎస్హెచ్ఓ సత్యనారాయణ. మోర్తాడ్లో ఆశా ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. రాష్ట్రీయ స్వయం సేవ సంఘం ఆధ్వర్యంలో భీమ్గల్లో ఘనంగా విరాట్ హిందూ సమ్మేళనం. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి భగవద్గీత, హనుమాన్ చాలీసా ప్రసాదం ఇచ్చి షాల్వా మెమోంటోతో సత్కరించారు. హిందువుల ఐక్యత కోసం నిరంతరం కష్టపడుతున్నారని, లవ్ జిహాద్ నుండి అమ్మాయిలను కాపాడటంలో బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ముందున్నాయని తెలిపారు. హిందువులంతా ఐక్యమత్యం ఉండటం అత్యవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దయానంద్, జిల్లా విశేష సంపర్క్ ప్రముఖ్ అల్జపూర్ అక్షయ్, నగర కార్యదర్శి రవి, నగర ఉపాధ్యక్షులు ప్రేమ్, సహకార్యదర్శి కరణ్, సురక్షా ప్రముఖ్ ప్రవీణ్, సప్తాహిక్ మిలన్ అరవింద్, సత్సంగ్ ప్రముఖ్ సచిన్, బాలోపాసన ప్రముఖ్ సాయి, సంస్కృత ప్రముఖ్ యోగేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల మోడల్ స్కూల్ 6వ తరగతి అర్హత పరీక్ష ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. ఉదయం 10 గంటలకు పరీక్ష ఉండగా 9 గంటలకే తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి మోడల్ స్కూల్కు చేరుకున్నారు. అరగంట ముందే పిల్లలను పరీక్షా కేంద్రానికి వెళ్లిపోయారు. మొత్తం 16 గదుల్లో 480 మంది పిల్లలు పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి 1 గంట పాటు ఆదివారం రోజు శ్రమించాలని ఎస్హెచ్ఓ సత్యనారాయణ, మహాత్మా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సుంకె శ్రీనివాసులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపకులు సుంకె శ్రీనివాస్ అధ్యక్షతన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ పాల్గొని పోలీస్ స్టేషన్ పరిసరాలలో పెరిగిపోయిన పిచ్చి మొక్కలను స్వచ్ఛందంగా స్వచ్ఛతా సభ్యులతో కలిసి తొలగించారు. పరిసరాలు శుభ్రం చేసి చెత్త లేకుండా సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆదివారం 1 గంట స్వచ్ఛ భారత్ పేరుతో తమ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రశాంత్, భోజన్న, నరేందర్, సుమన్, రాహుల్, సాయి చరణ్, ఆదిత్య తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మహాత్మా గాంధీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ పోలీస్ స్టేషన్లోని చుట్టూ ప్రాంతాల్లో చెట్లు ఇదంతా బుషెస్ని ఈరోజు అందరం కలిసి చాలా చక్కగా నీట్గా చేయడం జరిగింది. ఇట్టి సహకారాన్ని ఇచ్చిన వీళ్ళందరికీ మెంబర్స్కి అందరికీ మా పోలీస్ తరఫున పేరుపడిన ధన్యవాదాలు. ఇదే విధంగా అందరికీ ఆర్మూర్ పట్టణంలో అందరికీ సహకరించాలని, మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ చెట్లు చెదారము చాలా వేపుగా పెరిగిన చెట్ల వల్ల ఇక్కడ అన్నీ చూడడానికి చాలా వికారంగా ఉంది. ఈ సార్ అభిప్రాయం ఏంటంటే ఈ ప్రాంతాన్ని ఒక అందమైన ఒక ఊటీలాగా చూడడానికి అందంగా కనిపించాలని చెప్పేసి సార్ కుతూహలంతో తన యొక్క కోరిక ప్రకారం మేమందరం కూడా, మా సభ్యులందరం కూడా వచ్చి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇదే రకంగా మేము కూడా నిర్వహించే కార్యక్రమం ఇక ముందు ఈ వేసవి కాలం కాబట్టి ప్రతి నెలలో మొదటి సెకండ్ సాటర్డే వచ్చే కార్యక్రమం మేము పాల్గొంటాము. అందులో భాగంగా ఈరోజు మేము ఈ కార్యక్రమం నిర్వహించాము. ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్లో గల 5వ తరఫా పద్మశాలి సంఘంలో ఏకగ్రీవంగా గెలుపొందిన సంఘం సభ్యులకు నియోజకవర్గ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. 5వ తరఫా అధ్యక్షుడిగా ప్రభాకర్, కార్యదర్శిగా నరేందర్, కోశాధికారిగా లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేశారు. సంఘ అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు సునీల్, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు శ్రీనివాస్, కుల పెద్దలు, సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. వేసవి తాపానికి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో శ్రీ భాషిత పాఠశాల ఆధ్వర్యంలో చలి వేంద్రాలను ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేయటం జరిగిందని శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా మరియు పెర్కిట్ బస్టాండ్ వద్ద శ్రీ భాషిత పాఠశాల ఆధ్వర్యంలో చలి వేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా చలివేంద్రాలను పాఠశాల కరెస్పాండెంట్ పూలపల్లి సుందర్ ప్రారంభించారు. అనంతరం పెరికిడ్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కామిని రామకృష్ణ మరియు పూలపల్లి సుందర్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా చలివేంద్రాలను ఏర్పాటు చేసి చల్లటి మంచినీరు ప్రజలకు అందించడం జరుగుతుందని అన్నారు. ఎండ తాపానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బకు గురి కాకుండా ఎక్కువ మోతాదులో నీరు తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెరికిడ్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. శ్రీభాషిత ఆధ్వర్యంలో పెరికిడ్ విలేజ్ ల చలివేంద్రం బస్ స్టాండ్ దగ్గర చలివేంద్రము ఏర్పాటు జరిగింది. కావున వాళ్ళకు ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ సేవలను మేమందరూ ప్రజలు ఉపయోగించుకోవాలని విలీజ్ తరఫున అందరినీ కోరుతున్నాం. శ్రీభాషిత పాఠశాల ఆధ్వర్యంలో 3వ చలివేంద్రాన్ని పెరికిడ్ బస్ స్టాండ్ లో అందరు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని, కన్వీనియంట్ గా ఉంటుందని ప్రారంభోత్సవం చేయబడింది. ప్రజాసేవ కొరకై ప్రతి ఒక్కరూ నడుం బిగించాలా. ఇవాళ సమాజం మనకేమిచ్చిందని కాదు, మనం కూడా ఎంతో కొంత తెలియాలనే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద శ్రీభాషిత పాఠశాల తరఫున ఈ సంవత్సరం 4 చలివేంద్రాలను ప్రారంభము చేస్తున్నాము. ప్రజలు దాహార్తి కొరకు మంచినీటిని సద్వినియోగం చేసుకోవాలని నా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ వేసవి మన్ను టెండల్లో ఉష్ణోగ్రతలు మరి 40 దాటినాయి కాబట్టి ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలకు డిహైడ్రేషన్ ప్రాబ్లం ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరికి నీళ్లు అందుబాటులో ఉండాలి. త్రాగు శుద్ధి నీరు, మంచి త్రాగే శుద్ధి నీరు అందుబాటులో ఉంటే పిల్లలకు అటువంటి బారిన పడకుండా రక్షించబడతారు. కాబట్టి ప్రజలు దీని గురించి అవేర్నెస్ ఇవ్వాలా, మంచి నీరుని ఉపయోగించుకోవాలా. తన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యత మెదగాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తూ ఇష్టారీతిన మాట్లాడిన మాజీ కౌన్సిలర్ రమేష్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో సిఐకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు బాలు, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేపై అనుచితంగా వ్యవహరించిన మాజీ కౌన్సిలర్ రమేష్ తన పద్ధతి మార్చుకోవాలని, ఎటువంటి అర్హత లేని వ్యక్తి మున్సిపల్ చైర్మన్ ఛాంబర్లో ఎందుకు వచ్చారని అన్నారు. ఇకపై ఎమ్మెల్యే గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజాప్రతినిధిని అగౌరవపరిచేలా ప్రవర్తించిన రమేష్ను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్లు అనూష, శ్రావణ్, శ్రీనివాస్, పాన్ శ్రీను, బొట్టురాజు, నాయకులు యుగంధర్, ప్రశాంత్, కిరణ్, భరత్, అరుణ్, మధు, గోపి, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. 21వ వార్డు నేను భారతీయ జనతా పార్టీ నుండి కంప్లైంట్ ఇవ్వడానికి నిన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు సమక్షంలో మీటింగ్ హాల్లో కాలు మీద కాలు వేసుకొని ఒక దళిత మహిళని కూడా చూడకుండా కాలు ఊపుకుంటూ చేతులు అటు ఇటు అనుకుంటా చాలా అసభ్యంగా మాట్లాడడం జరిగింది. నేను దాన్ని ఖండించాను. అయినా సరే నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని నా మీదకి ఫైర్ అయ్యారు. ఇది చైర్మన్ ఛాంబర్ లో కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చైర్మన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గారు ఉన్నారు. వాళ్ళను చూడకుండా కూడా అట్లా చాలా అసభ్యంగా మాట్లాడడం జరిగింది. దానికి నేను కంప్లైంట్ ఇవ్వడానికి ఒక దళిత మహిళగా ఇక్కడికి వచ్చాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటేనే ఎక్కడన్నా అక్రమాలు జరిగితేనే ముందుండే వాళ్ళం. అలాంటిది మా మీద జరిగితే మేము ఎందుకు ఇలా ఉండడం అని ఇప్పుడు నేను దళిత మహిళగా కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. రిజర్వేషన్ 33% తీసుకొస్తే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసింది. ఇక్కడ మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలను తీసుకొస్తే కాంగ్రెస్ నాయకులను తీసుకొచ్చి బెదిరించే రకంగా చేస్తా ఉన్నారు. ఈడికెళ్ళి మీ బెదిరింపులకు, మీ భయాలకు భయపడము. ఇప్పటికన్నా కానీ దయచేసి పోలీసు వాళ్ళని కోరుతా ఉన్నా, ఇచ్చేటువంటి కాంప్లైంట్స్ కూడా చట్టరీత్యా వాళ్ళ మీద వాళ్ళు సెక్షన్ పెట్టి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ. జరిగినటువంటి మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే గారు అధికారులు ఉండాల్సిన చోట ఒక అనాధికారికంగా భారత్ రమేష్ సమావేశంలో పాల్గొని ఒక మహిళ, అందులోనూ ఒక దళిత మహిళ పట్ల అగౌరవంగా ప్రవర్తించడం నీ యొక్క కుసంస్కారానికి ఒక ఏ విధంగా నీ ప్రవర్తన ఉంది. గతంలో ఒక కౌన్సిలర్ గా పనిచేసినావు. ఒక మహిళా ప్రజాప్రతినిధికి ఏ విధంగా గౌరవం ఇవ్వడం అనేది నేర్చుకోపోయినా, అంతేకాకుండా ఇంకో పరి దళితుల జోలికి వచ్చిన ఒక దళితుల పట్ల గాని కూడా నువ్వు అసభ్యంగా ప్రవర్తించినా గాని కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ విధంగా ఈ సందర్భంగా భారత్ రమేష్ గారికి హెచ్చరిస్తా ఉన్నాం. వాడు వెనకాల కూర్చుని ఉన్నాడు, ముందుకు వచ్చేసి మా మహిళా కౌన్సిలర్ ఉండగా, ఆ పక్కకే మా శ్రీనివాస్ 9వ వార్డు కౌన్సిలర్ కూడా ఉండగా అనూష గారి చూస్తూ వేళ్ళు చేతులు అటు ఇటు అంటూ కాళ్ళు ఊపుకుంటూ అసభ్య ప్రవర్తన చేసిన తర్వాత మా 21వ వార్డు కౌన్సిలర్, 23వ వార్డు కౌన్సిలర్ నాగరాజు గారు ఆ ప్రవర్తనను చూసి ముందుకొచ్చి అక్కడ కూర్చుండి పద్ధతి కాదు అని. ఆ తర్వాత గమనిస్తున్నాం. మా మహిళా కౌన్సిలర్ గారు కూడా అనూష చెప్పిర్రు, ఇట్లా పద్ధతి కాదు, మీరు ఇట్లా బిహేవ్ చేయడం అని. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడుతుండగా సంభాషణలో ఎమ్మెల్యే గారికి కూడా ఏకవచనంతో చేతులు చూపెడుతూ ఇష్టానికి వచ్చినట్టు మాట్లాడితే మా కౌన్సిలర్లు ప్రశ్నించారు. ఇది ఏం సరైన పద్ధతి అనంటే ఆడ్రా ఈడ్రా అన్న తర్వాతనే
నేను కూడా అక్కడికి ఎంటర్ కావాల్సి వచ్చింది. మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి అన్న తర్వాత వాడెవడు, ఎమ్మెల్యే ఎవడు, వీళ్ళెవరు, లాస్ట్ కు మా మహిళా కౌన్సిలర్ ఒక దళిత మహిళ 4వ వార్డు నుంచి పోటీ చేసిన మా దశరథ్ గారు కూడా ఉన్నారు. ఆయన పట్ల కూడా ఇష్టానికి వచ్చినట్టు మేము ఎక్కడ కూడా దళితుల్ని అన్న పాపన పోలే, ఉల్టా మా దళితులను అన్ని ఉల్టా అంటే మేము వచ్చి ఎక్కడ పిటిషన్ పెడతామో, దళితులతో ఎక్కడ ఇప్పిస్తారో, దళిత కౌన్సిలర్ తో ఎప్పుడు ఇప్పిస్తారో అని భయం బట్టి నిన్న వచ్చి ముందుగా నల్లి నాటకాలు ఆడి కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని సోషల్ మీడియాలో అక్కడో ఇక్కడనో లేబర్ అంటే మామూలుగా మున్సిపల్ వాళ్ళని ఏమో అన్నారు చేసిర్రు అని చెప్పేసి కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అక్కడ వీడియో ఆధారాలు ఉన్నాయి, ఎక్కడ కూడా ఎవరు నల్లే. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో శనివారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం క్రమం తప్పకుండా జర్నలిస్ట్ కాలనీ హనుమాన్ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేయటం జరుగుతుందని అన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కాలనీ వాసులంతా అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. ఆశా ప్రైమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మోర్తాడ్ మండల కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కేంద్రంలో ఆర్మూర్ ప్రైమ్ ఆశా ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ మరియు రక్తదానం నిర్వహించగా సుమారు 300 మందికి 8 మంది వైద్యులు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. స్వచ్ఛందంగా సుమారు 20 మందికి పైగా రక్తదానం చేశారని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆశా హాస్పిటల్ వైద్యులు శేఖర్ రెడ్డి మరియు బాలరెడ్డిలు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో పేద ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఉచిత మెగా వైద్య శిబిరం గ్రామాన నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అలాగే తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి తమ ఆసుపత్రిలో తక్కువ ఖర్చుకి వైద్యం అందిస్తున్నామని, నాణ్యమైన చికిత్స అలాగే రోగులకు మందులను సైతం ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు ఆశా ఆసుపత్రి వైద్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వైద్యులు తదితరులు ఉన్నారు. నమస్తే, నేను డాక్టర్ శేఖర్ రెడ్డి, ఆశా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్. ఈరోజు మేము మోర్తాడ్ గ్రామం మా హాస్పిటల్ తరఫున ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు స్పందన చాలా బాగుంది. క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మార్పుల ప్రాంతాలలో హాస్పిటల్ వరకు రాలేని పూర్ పీపుల్ కోసం మాత్రమే ఈ క్యాంపు పెట్టడం జరిగింది. అవసరాన్ని రీత్యా పేషెంట్ల కొరకు మేము ఆటో కూడా అరేంజ్ చేసినాం. ఇంటి నుండి కూడా తీసుకొచ్చి విధమైన పూర్ పీపుల్కి హెల్ప్ అయ్యేటట్టు ఈ క్యాంప్ నడుస్తుంది. ఇప్పటివరకు దాదాపు ఒక 500 మంది చూసాము. ఇంకా చాలా ఎక్కువ ఉంది, అయినా కూడా ప్రజలు వస్తున్నారు. ఈ ఉచిత మెగా హెల్త్ క్యాంప్కి మన గ్రామం తరఫున డీసీ సభ్యులు, బీడీసీ చైర్మన్ ఎల్లాల రమేష్ రెడ్డి గారు, సర్పంచ్ ఓగా ఆనంద్ గారు చాలా సహకరించారు. ఇట్లాంటి క్యాంప్స్ చాలా ఊళ్ళలో చేద్దామని మాకు ప్లాన్ ఉంది. ఊర్లలో మీకు ఎవరికైనా ఇట్లాంటి క్యాంపు నిర్వహించడానికి మీరు మీ సైడ్ నుంచి ఏమైనా సహకారం అందించి చేస్తామంటే మీరు మా హాస్పిటల్ని సంప్రదించవచ్చు. మోర్తాడ్లో 8 స్పెషాలిటీస్ కూడుకొని న్యూరో, కార్డియాక్, గ్యాస్ట్రో, ఆర్థో, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ అండ్ ఫిజియోథెరపీ ఇట్లా 8 విభాగాల డాక్టర్స్ని మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఎక్కడైనా క్యాంపు కండక్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు అవగాహన తీసుకురావడం. వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు డైలీ రొటీన్లో బిజీ అయిపోయి చెక్ చేసుకోకుండా రోగమైన ముదిరిన తర్వాత వస్తూ ఉంటారు. అలా కాకుండా ఇట్లాంటి క్యాంప్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో ఉన్న ఇబ్బందుల్ని మేము ఎర్లీగా రికగ్నైజ్ చేసి, తొందరగా రికగ్నైజ్ చేసి దానికి తగిన జాగ్రత్తలు కానీ మందులు కానీ అడ్వైజ్ ఇస్తే వాళ్ళు దానికి కరెక్ట్గా ఫాలో అవుతే చిన్న సమస్య పెద్ద సమస్య కాకుండా ఉంటుంది. సో ఇట్లాంటి క్యాంప్స్ని ప్రజలు డెఫినెట్గా ఉపయోగించుకోవాలి. వాళ్ళ సమస్యలు ఉన్నా లేకుండా చిన్న పరీక్షల వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు బయటికి కనిపించవు, అది లోపల బయటపడుతూ ఉంటాయి. ఇట్లాంటి క్యాంప్స్ ముందు చాలా చేయడానికి ప్లాన్ చేశాము. ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. వేల్పూర్ మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో అర్ధరాత్రి దుండగులు దుశ్చర్యలకు పాల్పడ్డారు. వేల్పూర్ మండలంలోని కేసీఆర్ కాలనీలో 2 వాహనాలకు నిప్పు పెట్టి గుర్తు తెలియని దుండగుల దుశ్చర్యం కారణంగా కాలనీ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. కేసీఆర్ కాలనీలో అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో ఒక స్కూటీకి పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో పక్కన ఉన్న బైక్ కూడా దగ్ధమైంది. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ శ్రావణ్ కుమార్ గౌడ్కు చెందిన స్కూటీని గత వారం రోజుల క్రితమే కొనుగోలు చేయడం జరిగిందని, కొనుగోలు చేసిన స్కూటీని ఇంటి ముందు నిలిపి ఉంచగా అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దానికి నిప్పు పెట్టారని, అదే సమయంలో పక్కనే ఉన్న వనందాస్ మహేందర్ గౌడ్కు చెందిన బైక్ కూడా మంటలకు ఆహుతై సగం వరకు కాలిపోయిందని తెలిపారు.
ఇటీవలే కొనుగోలు చేసిన స్కూటీ ఇలా కాలిపోవడంతో యజమాని ఆవేదన వ్యక్తం చేస్తూ వేల్పూర్ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ సంజీవ్ తెలిపారు. చూసి చెప్పిండ్రు అనగానే ఫైర్ అయింది మా ఏ బండి కూడా అయింది చెప్పగానే పోలీసులు యాక్షన్ వచ్చేసి చూసిండ్రు మార్నింగ్ రమ్మని చెప్పేసి నైట్ 12 జరిగింది సంఘటన 12 జరిగింది. వేరే చూసి చెప్పిండ్రు ఎవరు కొట్టిర్రు వెళ్ళగానే మళ్ళీ కానిస్టేబుల్ ఫోన్ చేసినాం వచ్చిండు సార్ వచ్చిండు చూసిండు మార్నింగ్ రమ్మని చెప్పేసి ఇప్పటికీ యాక్షన్ తీసుకున్నందుకు కూడా సర్పంచ్ కూడా. భీమ్గల్ పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో విరాట్ హిందూ సమ్మేళనం ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహించిన ఈ సమ్మేళనానికి భీమ్గల్ మండలంలోని పలు గ్రామాల నుండి భారీ సంఖ్యలో హిందూ బంధువులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత సహాభౌతిక్ ప్రముఖ నర్ర వెంకట శివకుమార్ ప్రధాన వ్యక్తగా హాజరై తన ఆలోచనాత్మక మరియు ప్రేరణాత్మక ప్రసంగంతో హిందూ సమాజాన్ని ఉత్తేజపరిచారు. హిందూ సాంస్కృతిక సాంప్రదాయాల పరిరక్షణ, సమాజ ఐక్యత మరియు దేశ భద్రతపై ఆయన విశదీకరించి మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా నిర్వహించిన ఈ భారీ ప్రదర్శనకు మహిళలు, పురుషులు, చిన్నారులు వేలాదిగా తరలివచ్చారు. హిందూ సమాజ ఐక్యతను చాటుతూ ప్రస్తుత కాలంలో హిందూ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హిందూ సమాజ ఐక్యతను చాటుతూ సభా ప్రాంగణం జనసంద్రమైంది. ధర్మరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ బసంత్ రెడ్డి మరియు నీలవేణి హిందూ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, దేశ భద్రత మరియు సాంస్కృతిక ప్రదర్శనపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనంతరం భీమ్గల్ పట్టణానికి చెందిన వేద పండితులు నంబి పార్థసారథి మరియు వాసుదేవాచార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం అనంతరం హాజరైన భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సమ్మేళనంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులు, భీమ్గల్ యోగా మిత్ర బృందం, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్వసమాజ్ కమిటీ, బజరంగ్ దళ్ గోసేవా కమిటీ సభ్యులు, భీమ్గల్ మండల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గాల్లో దీపం పెట్టి దేవుడా 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 అంటే దీపం ఆగదు. ఆ దేవపాలని కాపాడుకోవాలి మనం. ఇక్కడ హిందువులం దేవుడే చూసుకుంటాడు. ఎందుకు నీకు జన్మనిచ్చాడు? ఈ కలియుగంలో దేవుడు తన రూపంలో రాడు, మనకే జన్మనిచ్చాడు మనల్ని రక్షించమని. అందుకే శివాజీ తయారయ్యాడు, రాణా ప్రతాప్ తయారయ్యాడు, ఎంతో కొంత వీరులు తయారయ్యారు. మనలోనే ఉన్నాడు భగవంతుడు. మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. ఏమీ పట్టనట్టు అసలు నాకు ఈ సమాజంతో పని లేదు. ఎంతసేపు నా డబ్బులేంటి, నా ఫోన్లేంటి, నా కుటుంబం ఏంటి, నా స్వార్థం ఏంటి, పక్కవాడు ఏమైపోయినా పర్వాలే, నేను బాగుంటే చాలు. ఇదే నా ధర్మం. నీ దేశము నీ ధర్మం లేనప్పుడు నువ్వు ఎలా బతుకుతావు? ఆలోచించండి అమ్మా. ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక తపస్సు చేస్తుంది. ఆర్ఎస్ఎస్ కు పేరు, ప్రతిష్ట ఏది అవసరం లేదు. దాన్నైనా పాటించండి. ఇంతకుముందు స్వామీజీ చెప్పారు, ఏ రూపమైనా, ఏ కులమైనా, ఏదైనా మీరు ఏమైనా పాటించుకోండి. మీరు ఏ దేవుణ్ణైనా పూజించుకోండి, ఏ పంథానైనా ప్రారంభించండి. మీరు స్వాధ్యాయ పోతారా, లేదా ఇస్కాన్ పోతారా, ఇంకెక్కడికైనా పోతారా, అందరికీ ఒక తల్లి ఉందమ్మా. ఆ తల్లి భారత మాత. భీమ్గల్ పట్టణంలో వీధి కుక్కల బెడద రోజు రోజుకు పెరుగుతూ ప్రజల్లో భయాందోళనకు కారణమవుతుంది. నిన్న రాత్రి జరిగిన విషాద ఘటనలో ఓ బాలుడు కుక్కల దాడికి గురై తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికులను కలవరపరిచింది. ఈ సంఘటనలో పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వీధుల్లో తిరగడం కూడా ప్రమాదకరంగా మారిందని వాపోతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకొని వీధి కుక్కలను పట్టివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇట్లా ఊరికి వెళ్ళొచ్చి ఇక్కడ కడుతున్నాయి. రోజు కైదలు కడుతున్నాయి. కుక్కలని ఇంత జల్లి వెళ్ళగొట్టేస్తే అంత మంచిది. పానాలు పోయేటట్టున్నాయి, మాకు పానాలు పోతున్నాయి. కుక్కలను తీసుకోవాలి దయచేసి. వేసుకున్నాం జ్వరం పిల్లలని మేము కాపాడుకోవాలా, మా పానాలు కాపాడుకోవాలంటే కుక్కలను తీసేయండి. తీసేస్తాను మంచిది. మొన్న దాకా ఓట్ల కోసం ఎట్లా వచ్చిండ్రో ఇప్పుడు అట్లా వచ్చి ఆ కుక్కలను తీసుకోడేయండి. ఓట్ల కోసం ఎట్లా నడిచిండ్రు, మా కాళ్ళు మొక్కిండ్రు. ఇప్పుడు మేము మీ కాళ్ళు మొక్కబడుతున్నది. మీరు ఇప్పుడు మాత్రము చూసుకోండి. ఇక మాతోటి కాదు, ఇక మేము మాత్రం ముఖం ఇక ఇంటి ముందరికి అత్తలేదు. ఇప్పుడు ఓట్ల కోసం అప్పుడు ఎట్లా వచ్చిండ్రో ఇప్పుడు అట్లా. తొర్లికొండ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో నవగ్రహ విగ్రహాలను ఊరేగింపుగా నిర్వహించారు.
జక్రన్పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రజక కుల దైవమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో క్రొత్తగా నిర్మించిన నవగ్రహ విగ్రహాలను హనుమాన్ గుడి నుండి డప్పు దరువులు మంగళ హారతులతో ఊరేగింపుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజక కులస్తులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రం నుండి ఆసకొత్తూరు వెళ్లే రహదారి పక్కన ఆదివారం 10 చెట్లకు నిప్పంటుకుంది. రోడ్డు పక్కన చెట్లకు నిప్పు పెట్టడం వల్ల పచ్చదనం నాశనం కావటం, పర్యావరణానికి హాని కలుగుతుంది. చెట్ల వద్ద ఉన్న మొక్కజొన్న పొట్టుకు నిప్పంటించడంతో ఈ ఘటన జరిగింది. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే చెట్ల పెంపకానికి ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ప్రవేశపెట్టి అమలు చేస్తుంది. తద్వారా మొక్కలు నాటి పెంచడానికి బోలెడు డబ్బులు ఖర్చు చేస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు నానా తంటాలు పడుతుంటే, మరోవైపు పెరిగిన చెట్లను కొందరు నాశనం చేస్తూ ప్రభుత్వ ఆశయానికి గండి పెడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో నూతన గ్రామ కమిటీ అధ్యక్షునిగా మల్యాల సుభాష్ గౌడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నూతన గ్రామ కమిటీలో ఉపాధ్యక్షులుగా సింగిరెడ్డి భరత్, క్యాషియర్గా పన్నుల రవి, కార్యదర్శిగా పెంట కిషన్, సలహాదారులుగా ఈర్గార్ల మహేష్, కౌడరాము, సిలివేరి భూమేశ్వర్, పసుపుల రమేష్, బైండ్ల సాయిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మల్యాల సుభాష్ గౌడ్ మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఈ రోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా గ్రామ కమిటీ అభివృద్ధి మెంబర్లకు, కమ్మర్పల్లి గ్రామ ప్రజలకు ఎంతో రుణపడి ఉంటాను. కమ్మర్పల్లి గ్రామం అభివృద్ధి పథంలో మా మెంబర్లతో 2 సంవత్సరాలు అభివృద్ధి చేసి కమ్మర్పల్లిని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. వేరే పార్టీలకు సంబంధం లేకుండా అభివృద్ధిలో ముందుంటాం. నందిపేట్ మండల కేంద్రం నందిగుడి ఆవరణలో శనివారం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విరాట్ హిందూ సమ్మేళనం కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందిపేట్ మండల కేంద్ర పల్గుట్ట కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు కేదారానంద స్వామీజీ, మల్లారం లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు బాలయోగి కృష్ణ మహారాజ్ పాల్గొనగా, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ఆరోగ్య భారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి అమినేని కుమారస్వామి, కంటేశ్వర్ ఇస్కాన్ రామానందరాయ్ ప్రభు, రాష్ట్ర సేవికా సమితి జిల్లా కార్యవాహక శుభా దేశపాండే వక్తలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా స్వామీజీలు, వక్తలు మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మానికి ఆది అంతం లేదని, ఎన్నో లక్షల సంవత్సరాల నుండి జీవన విధానం నేర్పిన మతం ఏదైనా ఉందంటే అది కేవలం హిందూ మతమేనని, ఇంకా నిక్కచ్చిగా మాట్లాడాలంటే హిందూ మతం కాదని, అది ఒక జీవన విధానమని అన్నారు. ప్రపంచ దేశాలు కూడా హిందూ మత విధానాన్ని ఇష్టపడుతున్నాయని, హిందూ సంస్కృతి, హిందువుల జీవన విధానం సర్వే జన సుఖినో భవంతును తెలుపుతుందని కొనియాడారు. ప్రతి మనిషిని గౌరవించడం, ప్రతి జీవిని పూజించడం హిందువుల సాంప్రదాయమని, ఎన్నో సాంప్రదాయాలు, మరెన్నో ఆధ్యాత్మిక సూక్తులు మన జీవన విధానానికి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయని తెలిపారు. కాలంగా ఆ పరమాత్ముడి ఆశీర్వాదం ఉండాలని నేను చాలా రుణపడి ధన్యవాదాలుగా తెలియపరుస్తున్నాం. ఇంత మంచి మహాశ్రీలు, పురుషులు కూడా ధరించాలి. మనంతో సేవ ఏంది చెయ్యాలి, అది ఒక్కటి గుర్తుంచండి. రేపటి నుంచి మన పిల్లవాడికి బొట్టు పెట్టి స్కూల్కి పంపియండి. ఫస్ట్ మన పాపకు గాజులేసి పంపియండి. ఇవాళ పిల్లలు పట్టగొలుసులు లేవు. ఇవాళ పిల్లలు పట్టగొలుసులు పెడుతుండ్రా? చాలా తక్కువ. ప్రార్థన చేస్తున్నారు. మన యొక్క స్కూళ్ళల్లో మన ప్రార్థన లేదు, మన ఆధ్యాత్మికమైన ముచ్చట కూడా లేదు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్లాసులో ఒక్కొక్కటి చెప్తా ఉంటారు. వేరే స్కూళ్ళల్లో నేను చూస్తూ ఉంటా, వాళ్ళకి సంబంధించిందంతా చెప్తా ఉంటారు. మన స్కూల్లో ఎందుకు చెప్పారు? మన గవర్నమెంట్ చెప్పారు. కనీసం ఇప్పటి నుంచి ప్రైవేట్ స్కూళ్ళన్నా కనీసం భగవంతుడి శ్లోకాలన్నా మన హిందూ ధర్మం నుంచి చెప్పాలని మీ అందరి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యేపై దురుసుగా మాట్లాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సిఐకి వినతి పత్రం అందించిన బీజేపీ నాయకులు. పోలీస్ స్టేషన్లో మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్, పాల్గొన్న ఎస్హెచ్ఓ సత్యనారాయణ. మోర్తాడ్లో ఆశా ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. రాష్ట్రీయ స్వయం సేవ సంఘం ఆధ్వర్యంలో భీమ్గల్లో ఘనంగా విరాట్ హిందూ సమ్మేళనం.
ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.